ఇకపోతే చెరువుల చుట్టూ కుంటల చుట్టూ నాలాల పంటి ఈరోజు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జీవిస్తూ ప్రభుత్వం దగ్గర నుండి పట్టాలు పొంది ఇంటి నెంబర్లు పొందినటువంటి పేద ప్రజలకు వాళ్ళకేం చేస్తారో ఆలోచించండి. ఎక్వైర్ చేయండి, ఆ భూములు కూడా అక్వైర్ చేయండి. మీరు ఎన్ని లక్షల రూపాయలు చెల్లిస్తారో చెప్పండి. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక 2 ఏళ్ళ సమయం తీసుకుంటారా, 3 ఏళ్ళ సమయం తీసుకుంటారా, మీ ఇష్టం. మీరు నగర శివార్లలో నగరం పంటి ఉన్నటువంటి గ్రామాల్లో మీరు వాళ్ళకి ఇల్లు కట్టియండి, పట్టాలు ఇవ్వండి, జాగలు ఇవ్వండి, భూములు ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు కట్టియండి. దాని తర్వాత మాత్రమే వాటిని కూలగొట్టాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా. ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా మేము కూలుస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏ ప్రజలు ఓటేస్తే నువ్వు గెలిచినావో ఆ ప్రజలే రేపు నిన్ను తిరస్కరించి కూర్చోబెడతారు. మీరు ఫైటర్ అంటే మీరు ప్రజల కోసం ఫైటర్ అని చాలామంది అనుకున్నారు. కేవలం కుర్చీ కోసమే ఫైటర్, మీరు ప్రజల కోసం కాదు. ప్రజల కోసం ఆలోచించేటువంటి వాడు ఎవ్వడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడరు. ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కర్ణాటక 2 ఏటీఎం లాగా మారిపోయినాయి. 2 ఏటీఎంలు. అక్కడ వాల్మీకి స్కామ్ చేసిండు. ఎస్టీ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించి ఆ డబ్బుతోని ఎన్నికలు గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి స్కాములు చేసి ఈ డబ్బంతా దోచి ఢిల్లీకి కప్పం కట్టి కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక కుట్ర దాగి ఉంది. మీరు ఎన్ని వేల ఎకరాలు అసలు ఎక్వైరీ చేద్దాం అనుకుంటారు? మీరు చెప్పండి ఫస్ట్. మీకు దమ్మున్నదా? ఓ 10,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తావా? 1,00,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తావా? చేసేంత దమ్మున్నదా నీకు? వీళ్ళు ఒక 1000 ఎకరాలు కూడా ఎక్వైరీ చేయలేరు. వీళ్ళు సాధ్యమవుతుందా? మేము వరంగల్ నుండి హైదరాబాద్కి వస్తా అంటే కుడివైపు ఉప్పల్ చెరువు దర్శనమిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అది పెద్ద చెరువు. ఈరోజు కుంట అయిపోయింది. మట్టి పోస్తాను, లేఅవుట్లు చేస్తాను, అమ్ముతాను. ఎవడో లేఅవుట్ చేస్తాడు, ఎవడో అమ్ముతాడు, ఎవడో కొంటాడు, వాడెవడో కన్స్ట్రక్షన్ చేస్తాడు, అపార్ట్మెంట్ కడతాడు. చిన్నోళ్ళు, పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కడుతూ ఈరోజు ఆ భూములు ఆ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఆ చిన్న నిర్మాణాలను కొనుగోలు చేసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం కావాలి? నా అర్థం ఉందా? ఒకప్పుడు చెరువులు వ్యవసాయానికి ఉపయోగపడేటి, తాగునీటికి ఉపయోగపడేటి, చేపలను పెంచడానికి మత్స్యకారులకు, ముదిరాయిలకు ఉపయోగపడేది, బోయవాళ్ళకు ఉపయోగపడేటి. ఈరోజు అసలు హైదరాబాద్లో ఆ పరిస్థితి ఉందా? అసలు ఏ చెర్లనన్నా మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉన్నదా? ఏ చెర్లనన్నా చేపలు పెంచే పరిస్థితి ఉన్నదా? ఏ చెరువు కిందనన్నా వ్యవసాయం జరుగుతుందా? మరి అలాంటప్పుడు ఈ ఎఫ్టీఎల్ అసలు నిజంగా ఉండాలా అనే దాని మీద కూడా చర్చ జరగాల. ఇది నివాసాలకు ఉపయోగపడాలా? ఇప్పుడు అగ్రికల్చర్ ఎవరు చేస్తలేరు, వాస్తవం మాట్లాడుకుందాం. అవి వ్యవసాయ పట్టాలు కరెక్టే, కానీ వ్యవసాయం చేస్తాను ఎవరన్నా? వ్యవసాయం ఎవరు చేస్తలేరు. అలా నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. లేదు అంతకుముందు హైదరాబాద్ 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండాలో ఇప్పుడు కూడా అట్నే ఉండాలంటే చలో ప్రతి ఒక్క భూమికి నువ్వు డబ్బులు కట్టియాలి. ఇప్పుడు ఖచ్చితంగా కట్టియాల్సిందే. నువ్వు ఎకరానికి 1 కోటి రూపాయలు కట్టిస్తావా, 2 కోట్లు కట్టిస్తావా, మార్కెట్ వాల్యూ కట్టిస్తావా? చెప్పు, స్పందించు. దాని మీద ఎందుకు స్పందించవు? సెన్సేషన్ల కోసం ప్రభుత్వాన్ని నడపడం కాదు, సెన్సిబుల్గా ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వాన్ని నడిపించాలి. ఈ విషయము వాళ్ళు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మరి ఈ హైడ్రా మేము వేసినటువంటి ప్రశ్నల మీద మీరు తక్షణమే స్పందించాలి. మీరు తక్షణమే స్పందించి నిర్మాణాత్మకంగా దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలో మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కేవలము ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో అటెన్షన్ క్రియేట్ చేయాలి అంతే తప్ప ఇంకా దీంట్లో వేరే ఏం లేదు అనే రకంగా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీని మీద స్పందిస్తుంది. మొన్న మీరు పాలమూరు గుడిసెలను కూలగొట్టిండ్రు.
దివ్యాంగుల ఇండ్లు, పేద ప్రజల ఇల్లు ఊలగొట్టిండ్లు. వాళ్ళు ఏమన్నా రోహింగ్యాలా? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా రాత్రి రాత్రి పోయి ఊలగొట్టడానికి? వాళ్ళు ఏమన్నా విచ్ఛిన్నరక శక్తులా ఏమన్నా? అసలు ఏమన్నా దిమాకు ఉన్నదా? ఎట్లా ఊలగొడతారు మీరు వాళ్ళని? హైడ్రాతో ఆగమాగము, 6 గ్యారంటీలకు ఎగనామము, ప్రజలకు పంగనామం. ఇది మీ పాలసీ, ఇది మీ కాంగ్రెస్ పార్టీ పాలసీ. దీన్ని ప్రజలు ఆమోదించాలా, మేము హర్షించాలా? చాలా దుర్మార్గం ఇది. మీరు వెంటనే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ప్రశ్నలకు స్పందించాలా. హైడ్రా కూల్చివేతలన్నిటినీ కూడా శాస్త్రీయబద్ధంగా చేయాలి. హైడ్రాకు చట్టబద్ధత తీసుకురండి, అసెంబ్లీలో చర్చ చేపట్టండి, చట్టం చేయండి, చట్టం ఆధారంగా చర్యలు తీసుకోండి తప్ప నా ఇష్టారాజ్యంగా నేను చేస్తా అంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షమై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.